మాటల్లో అవాస్తవం ఉందనుకుంటున్నారు. ఎవరు దొంగ నాటకాలు ఆడుతున్నారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. శేఖర్, రాజుని ఎందుకు వదిలేయాలి? రాజును వదిలేయండి అని చెప్పే హక్కు మీకుందా? అసలు రాజు కావాలని అడిగే హక్కు ఆవిడకుందా? ఆవిడ వేరే వాడితో మూవ్ అయిపోయిన తర్వాత రాజుని అడిగే హక్కు ఎలా ఉంది? ఎలా చెప్తారు? ఆవిడ స్వహస్తాలతో ఇదిగోండి లాస్ట్ పేజ్లో ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగ్గా నన్ను అడ్డు తప్పించాలని పథకం ప్రకారం తుదముట్టించాలని మస్తాన్ వాళ్ళ అమ్మ నాన్న కలిసి ప్రయత్నం చేశారు. నా కుటుంబాన్ని చంపేస్తారని బెదిరించి నా మానసిక క్షోభకు గురి చేసి కావున తమ చర్యలు తీసుకోవాలి. ఇట్లు లావణ్య సంతకం కూడా ఉంది. ఇవ్వండి, మొత్తం పేపర్లు అండి ఇవ్వండి. ఏంటిది? లావణ్య ఇందాక మనం చెప్పింది ఆ కంప్లైంట్, పటాపురం కంప్లైంట్, ఈ ఎఫ్ఐఆర్ ఆవిడ స్వహస్తాలతో రాసింది. ఓకే చెప్పండి, ఇప్పుడు నేను రాయలేదని చెప్పండి. ఏంటన్నారు? నేనే రాయలేదని చెప్పనుంటున్నాను లావణ్యని. అది నేనే కాదు, అసలు ఈ మనిషి నేను కాదు. లావణ్య, ఇప్పుడు మీరు మాట్లాడాలి. ఒక కంప్లైంట్ మీరు మస్తాన్ సాయిపై ఇచ్చారు. మస్తాన్ సాయి రైట్? ఒక్కటి కాదు సార్, 3 కంప్లైంట్లు ఉన్నాయి అబ్బాయి మీద. మస్తాన్ సాయి ఈ అమ్మాయి మళ్ళీ ఇదే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి మన షీ టీమ్స్కి అక్కడ నా గుంటూరులో న్యాయం చేయలేదు, ఇక్కడ న్యాయం చేయండి అని చెప్పి ఇక్కడ కంప్లైంట్ పెడితే ఆల్రెడీ పెట్టావు కదమ్మా వెళ్ళని చెప్పి పంపించారు. అప్పుడు కూడా రాజ్ తరుణ్ని తోడుగా తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి, రాజ్ తరుణ్ నా ఫ్రెండు, మస్తాన్ సాయి నా మొగుడు, పోరాటం నా మొగుడు కోసం, నాకు మస్తాన్ సాయిని ఇప్పించండి, నాకు మస్తాన్ సాయి ఇప్పించండి అని చెప్పి 2023 ఏప్రిల్లో పోరాటం చేసింది. రాజ్ తరుణ్ ఎందుకున్నాడు పక్కన? ఎందుకంటే పరపతి కోసం అక్కడికి, అంటే ఆవిడ కేసు యాక్సెప్ట్ చేయట్లేదు, గుంటూరులో పెట్టావు కదమ్మా అంటున్నారు. రాజ్ తరుణ్ లావణ్య 11 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుని ఉంటున్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు. ఓకే, 11 సంవత్సరాలు అబద్ధం సార్. లేరా? 3 ఏళ్ల తర్వాత ఈ అమ్మాయి డ్రగ్స్ కి ఓకే, నేను అనేది అది కాదు. వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు కదా 3 ఏళ్ళు. ఓకే, వాట్ ఎవర్ ఉన్నారు కదా. ఉన్న తర్వాత మళ్ళీ మస్తాన్ సాయిపై కంప్లైంట్ చేయడానికి రాజ్ తరుణ్ ఎందుకు వెళ్ళాడు? రాజ్ తరుణ్ మస్తాన్ సాయి మీద రాజ్ తరుణ్ పోలీస్ స్టేషన్ లో పక్కన ఎందుకున్నాడు లావణ్య పక్కన? ఎందుకంటే పోలీసులు ఈవిడ కంప్లైంట్ ని తీసుకోవట్లేదు. నువ్వు ఆల్రెడీ గుంటూరులో కంప్లైంట్ పెట్టావు కదా, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని అది కాదు. అంటే లావణ్య రాజ్ తరుణ్ ఇద్దరు ఫ్రెండ్స్, వైఫ్ ఏదైనా రిలేషన్ లో ఉన్నప్పుడు, ఆమె వేరే రిలేషన్ లో ఉందని అనుకున్నప్పుడు ఈయన వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. మస్తాన్ యాదవ్ మీద సార్ వదిలేస్తే మూసుకొని నేను చెప్పినట్టు అంటే ఏమంటుంది? నన్ను పట్టుకుని తిరుగు, నేను ఎవరి మీద కంప్లైంట్ చేస్తాను వెనక రాస్తాను బెదిరించిందని మీరు చెప్తున్నారు. ఇది నమ్మాలా? ఇది నమ్మాలా? భయంకరమైన సత్యం ఇది, భయంకరమైన సత్యం. రోజు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది, పచ్చి బూతులు రాజ్ తరుణ్ లావణ్య కొడుతుంది, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది, పచ్చి బూతులు తిడుతుంది. రాజ్ తరుణ్ విషయం చెప్పడు, మీరు మాత్రం రాజ్ తరుణ్ కంటే అగ్రెసివ్ గా వచ్చి చెప్తారు. రైట్? వినండి వినండి వినండి. ప్లీజ్ 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 సార్, ప్లీజ్ ప్లీజ్ ఆపండి ఆపండి ఆపండి. ప్లీజ్ శేఖర్, ప్లీజ్ 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 ఆపండి. అందరూ బూతులు వస్తున్నాయి. శేఖర్ ముందు పెడతాను ప్లీజ్, వాటిని మైక్ లో వినిపించొద్దు. సరే ఉండండి శేఖర్ ప్లీజ్ ప్లీజ్, నేను తీసుకుంటా. ఓకే, ఆడియో నేను తీసుకుంటా. ప్లీజ్ కాసేపు నేను ప్లే చేస్తా. శేఖర్ వాటి నాకు పంపించు. లావణ్య మాటలవి, లావణ్య మాటల ఓకే ఓకే, ఒక్కసారి వాటిని లైవ్ లో ప్లే చేయండి. శేఖర్ ప్లీజ్ లైవ్ లో ప్లే చేయద్దు ప్లీజ్. ఒక్కసారి నేను లావణ్యకి ఫోన్ చేస్తాను. లావణ్య, మీరు ఓకే, ఆడియోకి మీరే విని సమాధానం చెప్పాలి ఎందుకు మాట్లాడారని. మీరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ అని చెప్తున్నారు. నాకు కామన్ ఫ్రెండ్ ఉనిత్ రెడ్డి అలియాస్ చింటూ, అదే A1 డ్రగ్స్ పెడ్లర్ లో A1. ఎవరు చింటూ? ఎవరు? డ్రగ్ పెడ్లర్ A1. దీంట్లో ఆ అమ్మాయి డ్రగ్స్, ఇది లావణ్య నన్ను అన్యాయంగా కేసు పెట్టారు అని చెప్తున్న కేసులో వరలక్ష్మి డ్రగ్ కేసు చెలరేగినప్పుడు 12 మంది ముద్దాయిల్లో ఇతను A3 సెకండ్ కేసు ద్వారా రావి బావాజీ మస్తాన్ రావు అనే వ్యక్తి 2021 నవంబర్లో పరిచయం అయ్యాడు. నాకు మస్తాన్ రావుతో 2022 సెప్టెంబర్ నుంచి ముఖ పరిచయం ఉంది. దాదాపు 1 రోజులు నా వెంటపడి ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఎవరు? మస్తాన్ సాయి. రైట్? ఓకే, మస్తాన్ సాయి చెప్పాడు. కానీ నేను మొదట పట్టించుకోలేదు. వెంటపడి 2 నెలల తర్వాత తన ప్రేమను ఒప్పుకున్నాను. క్రమంగా అతను మా ఇంటికి వచ్చేవాడు. నేను కూడా హైదరాబాద్లోని నార్సింగ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, విల్లా నంబర్ 68కి వెళ్ళేదాన్ని. క్రమంగా నాకు తెలిసిన విషయం ఏమనగా అతను ఇంకా వేరే అమ్మాయిలతో సెక్స్ వీడియో కాల్స్ మాట్లాడుతూ దాన్ని రికార్డ్ చేసేవాడు. దాంతో నాకు అనుమానం కలిగి మస్తాన్ రావుని దూరం పెట్టాను.
కానీ అతను నన్ను క్షమించమని వేడుకొని నీవు నాతో ఉంటే అన్నీ మానేస్తాను అని అతను చెప్పి నన్ను ఒప్పించాడు. ఇది జరిగిన నెల రోజులకు మస్తాన్ రావుకు అప్పటికే పెళ్లి జరిగిందనే విషయం నాకు తెలిసి ఆ విషయాన్ని అతన్ని నిలదీగా నిజమేనని ఒప్పుకున్నాడు. అయితే ఎవరికి వారు వేరుగా ఉంటూ విడాకులు కూడా తీసుకున్నామని చెప్పి నాతో కొత్త జీవితాన్ని ఆరంభించాలని చెప్పాడు. ఇలా ఉండగా ఒకరోజు మస్తాన్ రావు తన చెల్లి అయిన వాళ్ళ పేరు నేను చెప్పట్లేదు, పేరు చెప్పట్లేదు. సో 23/3/2023 నాడు జరుగుతుంది ఆ పెళ్లి అని చెప్పి ఇంటికి వచ్చి శుభలకి ఇచ్చి నన్ను పెళ్లికి రావాలని గట్టిగా చెప్పాడు. నేను 22/3/23న గుంటూరుకు వచ్చాను. మస్తాన్ నా కోసం అన్నపూర్ణ హోటల్లో రూమ్ నెంబర్ 217 తీసుకొని అందులో ఉంచాడు. అయితే నన్ను పెళ్లికి తీసుకువెళ్లకుండా అతను హోటల్కి వెళ్ళిపోయాడు, రూమ్లోనే ఉంచేశాడు నన్ను. దీంతో నేను హైదరాబాద్కు వెళ్ళిపోయాను. మస్తాన్ నాకు కాల్ చేసి క్షమాపణ చెప్పి నన్ను తిరిగి రావాలి అని అడిగాడు. ఎప్పుడు 25వ తారీఖున బ్లాబ్లా మొబైల్ అప్లికేషన్లో కార్ బుక్ చేసుకుని గుంటూరు వచ్చాను. నన్ను అతనే అన్నపూర్ణ హోటల్కి తీసుకువెళ్ళాడు. మళ్ళీ రూమ్ నెంబర్ 222 బుక్ చేసి అందులో ఉంచాడు. ఆ రోజు అతను హోటల్కి వస్తూ పోతూ ఉండేవాడు. ఈ విధంగా జరుగుతూ ఉండగా 31వ తారీఖు పొద్దున్న 6 గంటలకి నేను ఉన్న హోటల్కి మస్తాన్ వచ్చాడు. నాతో బాగా గొడవ పడ్డాడు. రాయటానికి చెప్పడానికి వీలు కాని బూతులు తిట్టాడు. మోచేతులు కాళ్ళతో కడుపులో ప్రైవేట్ పార్ట్స్పై గుద్దాడు. ఒళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ చేతులతో కొట్టాడు. మెడ పట్టుకొని పిసికి చంపబోయాడు. అరవకుండా చేతిని అడ్డం పెట్టాడు. అప్పటికే అతని చేతిని కొరికాను. నా బలం చాలలేదు. నా చేతులు వెనక్కి మడిచి చున్నీతో చేతులు కట్టి నన్ను బలవంతంగా అనుభవించాడు. నా బట్టల్ని చించాడు. నేను చనిపోయాను అని అనుకొని నన్ను వదిలేసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆమెతో పై విషయాలు చెప్పడం నాకు వినిపించింది. ఇది లావణి ఇచ్చిన ఫిర్యాదు. ఆ తర్వాత ఫోన్ నెంబర్, సో 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఒకటి యాపిల్, 2 శాంసంగ్లో. మస్తాన్ వాటిని ఓపెన్ చేసి వాటిలో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసి అరెస్ట్ చేసి ఫోన్లను ఫార్మాట్ చేసి పాస్వర్డ్లు మార్చి అతని ఫోన్ నెంబర్లతో లింక్ చేసుకున్నాడు. ఐక్లౌడ్ మొత్తాన్ని అరెస్ట్ చేశాడు. ఇది జరిగిన తర్వాత సుమారు గంట ప్రాంతంలో నాకు మెలకువ వచ్చింది, నాకు తెలివి వచ్చింది. కానీ ఓపిక లేదు. అప్పటి వరకు మస్తాన్ అక్కడే ఉండి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించగా నేను మస్తాన్ నుంచి తప్పించుకొని ఆటో ఎక్కి గుంటూరులో నా స్నేహితుడు వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా అతను నన్ను హోటల్ వర్ష గ్రాండ్లో ఉంచాడు. రూమ్ నెంబర్ 101లో ఉంచాడు. నాకు కాస్త నీరసం తగ్గిన తర్వాత ఇవాళ అంటే 2వ తారీఖు ఏప్రిల్ 2/4/23న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు నన్ను చూసి పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ రిపోర్ట్ ఇస్తున్నాను. ఇందులో ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలి అని అడగటంతో నన్ను అడ్డు తప్పించాలి అని పథకం ప్రకారం తుదముట్టించాలని మస్తాన్ వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ప్రయత్నం చేశాడు. నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించి మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. కావున తమరు పై నేరస్తులపై విచారించి నాకు తగిన న్యాయం చేయండి అని అర్జీ ద్వారా వివరించుకున్నాను. కింద సంతకం ఉంది. ఇది లావణ్య చేసిన ఫిర్యాదు. అక్కడ చాలా ఇంపార్టెంట్. నన్ను పెళ్లి చేసుకోమని అడగడానికి ఆ అమ్మాయికి పెళ్లి కాలేదని చెప్తున్నట్టే కదా. ఓకే, పెళ్లి కాని అమ్మాయి కదా పెళ్లి చేసుకోమని అడుగుతుంది. పెళ్లి కాలేదు అని ప్రూఫ్. అది పాయింట్ నెంబర్. ఒక్కసారి నేను లావణ్యకి కాల్ చేస్తాను. ఇప్పుడు నేను లావణ్యకి కాల్ చేస్తాను.